అన్ని వైపులా లేకున్నా ముఖద్వారం ముందు ఖచ్చితంగా ఉండాలంటారు. దీన్ని దేవభాగమని బ్రహ్మభాగమని అంటారు. అది ఏ వైపు వేసినా సూపర్. నంబర్ 1. నెక్స్ట్, మెయిన్ డోర్ ముందు మరియు కుడివైపు ఉంటే ధనలాభము అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉత్తరంలో గనక మీకు మెయిన్ డోర్ ఉంది, దాని కుడివైపు ఏంటి? తూర్పు. సో ఇలా వరండా ఉంటే ధనలాభం. మళ్ళీ ఇక్కడ ద్వారం గురించి చెప్పలేదండి, ఇక్కడ వరండా గురించే మాట్లాడుతున్నాను. ఓకేనా? ఉత్తరంలో ద్వారం, దక్షిణంలో వరండా, ఈ రెండు ఉంటే, మళ్ళీ దక్షిణంలో ఖచ్చితంగా ద్వారం వరండా ఉంటే ఇది ధనలాభాన్ని కలిగిస్తుంది. అందుకే ఇక్కడ గమనించండి, ఉత్తరంలో, తూర్పులో, దక్షిణంలో ఈ 3 ద్వారాలు ఉంటే గనక ధనదా గృహము అని మాట్లాడాం. అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఈ 3 ద్వారాలు 3 వరండాలు ఉంటే ధనలాభం. సో కేవలం ఒకటే ద్వారం ఉండొచ్చా? అది 100% నష్టాన్నే కలిగిస్తుంది.